సూర్యుడు జూలై నెలలో రాశిని మార్చుకోపోతున్నాడు. కర్కాటక రాశిలో సూర్యుడి సంచారంతో జూలై 16 నుంచి కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతున్నాయి. సూర్య సంచారం వలన ఏ రాశి వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. ఆదాయం పెరుగుతుంది. మీరు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. మీరు కుటుంబం నుంచి కూడా మద్దతు పొందుతారు. విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మనసులో సంతోషభావం ఉంటుంది. మీరు మీ ఉద్యోగంలో మరొక ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. రెండవది వృషభ రాశి. మీరు మీ తల్లి నుంచి మద్దతు పొందుతారు. లాభాలు పెరిగే అవకాశం ఉంది. మీరు పనిలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఆర్థిక లాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. కుటుంబ సౌకర్యాలు విస్తరిస్తాయి. కార్యాలయంలో మార్పు సాధ్యమే. మూడవది మిథున రాశి. స్నేహితుని సహకారంతో వ్యాపారం విస్తరిస్తుంది. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు, విహారయాత్రలకు వెళ్ళవచ్చు. మాటలో మాధుర్యం ఉంటుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక నాలుగవది సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. అందువల్ల ఈ రాశి వారి మీద సూర్యుడి సంచార శుభ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పుతో మీరు మరొక ప్రదేశానికి మారవలసి ఉంటుంది. ఎగుమతి దిగుమతుల వ్యాపారంలో లాభ అవకాశాలు ఉంటాయి. మీరు మీ తల్లి నుంచి మద్దతు పొందుతారు. మీ ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు నిజమవుతాయి. మీరు సోదరుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు బట్టలు మొదలైన బహుమతులు కూడా పొందవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.